సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్, చాలా రోజుల తర్వాత ఊరికైతే వచ్చాము. అంటే ఎప్పుడంటే నాటేసినప్పుడైతే ఊరికైతే రావడం జరిగింది. దాని తర్వాత మధ్యలో ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోవడం అయితే జరుగుతుండే. ఏమైనా పనులు ఉంటే చేసుకొని వెళ్ళిపోతుండే. సో ఇక్కడ పని వచ్చేసి అంతా నాన్న చేసుకుంటుండే. సో ఇవాళ నాటేసిన తర్వాత వరి కోసి ఆల్రెడీ బియ్యం కూడా పట్టేసినాం. సో ఈరోజు అయితే ఊరికైతే రావడం జరిగింది. సో ఈరోజు సండే. సో ప్రస్తుతానికైతే ఈ విధంగా చూడండి, నాటేసినప్పుడు వీడియో తీసింది, మళ్ళీ ఊర్లో అయితే ఇప్పుడు వీడియో తీస్తున్నాము. దగ్గర 6 నెలలు అవుతుంది అంటే ఊర్లో వీడియో తీయడం నాటేసిన తర్వాత. ప్రస్తుతానికి మా చేను అయితే ఇగో ఈ విధంగా అయితే ఉంది. సో ఇవాళ ఎందుకు వచ్చామంటే మా నాన్న ఎప్పుడో 3-4 మంత్స్ బ్యాక్ ఇది మన గేగులు ఇది ఉంటుంది కదా, పిక్కలు, అది పాతిపెట్టినాడు. సో అవి గేగులు వచ్చినాయి. ఒకసారి వచ్చి తీసుకొని పొమ్మంటే వచ్చినాము. సో అవైతే తవ్వుతున్నాము. తవ్వి కాల్చిన వీడియో అయితే మీకు చూపిస్తాను, చూడండి. సో ప్రస్తుతానికి మా ఇల్లు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం చెట్లు అయితే ఉంటుంది. ఇల్లు చుట్టూ మొత్తం చెట్లే ఉంటుంది. అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి. సిటీ కంటే ఊర్లో అయితే చాలా బెటర్ ఉంటుంది కదా. సో మంచి ఆక్సిజన్ అయితే దొరుకుతుంది. అండ్ అన్ని ఇల్లు అయితే కలిసి ఉండదు, మాకు కొంచెం సపరేట్గా ఉంటుంది, అలాగా ఉంటుంది. సో ఒక్కసారి మీకు గేగులు ఏ విధంగా తవ్వుతున్నా అనేది చూపిస్తాను. అయితే మట్టి మాత్రం చాలా గట్టిగా అయితే ఉంది. ఈ ఎర్రమట్టి ఉండడం వల్ల తవ్వడం కూడా చాలా కష్టం అయితే అవుతుంది. ఆ తవ్వుతుంటే లోపల గేగులు ఉంటాయి కదా, సో అవైతే ఖరాబ్ అవుతున్నాయి. కొంచెం ఉసుకే లాంటిది లేకుంటే పొడి మట్టి ఉంటుంది కదా, లూజ్ మట్టి ఉంటుంది కదా, ఉసుక అయితే ఇంకా బెటర్ అనుకుంటా. సో దాంట్లో అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఈ ఎర్రమట్టి కాబట్టి కొంచెం తవ్వడం తీయడం కూడా చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఈ కుండలో వేసి కాలబెట్టాలంట, ఉడికినట్టు అవుతుంది కాలబెట్టి చుట్టూ. సో ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలో చూపిస్తాను. ఇక మొత్తం అయితే తీయనికైతే ఇప్పటికే టైం చాలా ఓవర్ అయింది. సో ఉన్న కాడికైతే కాలబెడదామనే ఉద్దేశంతో కాలబెడుతున్నాము. ఇదంతా ఎందుకు మళ్ళీ పూర్తి చేస్తున్నామంటే, మళ్ళీ ఎవరైనా ఇట్లనే వచ్చి మా నాన్న లేనప్పుడు తోకొని పోతారేమో అనే డౌట్ తోటి మళ్ళీ అది స్టార్టింగ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే పూర్తి చేయడం జరిగింది. సో మొత్తానికి కుండలో అయితే వేస్తున్నాము. ఈ చిన్న అంటే లాస్ట్కు కొంచెం పెద్ద సైజు ఉన్నది కట్ చేసేసి ఈ కుండలో అయితే మొత్తం అంటే ఎంటీ లోపల వాటర్ వేయటం ఏం లేకుండా లోపల డైరెక్ట్ అయితే వేయాలంట. సో దాంతో అయితే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, దాంతో మంచి ఉడుకుతుంది, టేస్ట్ అయితే బాగుంటుందని చెప్తున్నారు. సో అదే కాకుండా ఇక్కడ మేమేం చేస్తున్నామంటే గేగులు రాకుండా కొన్ని ఉండిపోయినవి ఉన్నాయన్నట్టు. సో దానికి పలగొట్టి తింటే మనకు కొబ్బరి ఉంటుంది కదా, సో కొబ్బరిలో పువ్వు వచ్చినప్పుడు ఆ టేస్ట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఇది టేస్ట్ అయితే ఉంటుంది. చాలా తీయగా ఉంటుంది, సూపర్గా అయితే ఉంటుంది. అది పలగొట్టినప్పుడు మన ఎల్లో కలర్లో అయితే వస్తుంది. ఎక్కువ శాతం అయితే మన కొబ్బరి పువ్వు తింటాం కదా, సో అది సేమ్ యాస్టిస్ అదే విధంగా అయితే ఉంటుంది. సో మిగిలిన దాంట్లో అయితే మేము పలగొట్టి ఈ విధంగా అయితే తిన్నాము. కోసిచ్చిన మేడం, కోసేమంటే కోసలేదు కానీ దిష్టి పెడతావా? మీరు తిన్నారా ఫ్రెండ్స్ ఇది ఎప్పుడన్నా? తెలుసా అసలు మీకు ఇది? వాళ్ళ అయ్యే గేగులు కాస్తుండు,
కొడుకేమో రాకెట్లు కాలుస్తుంది. పండుగ లేదు, పబ్బం లేదు, ఇంట్లో బాంబులు ఉన్నాయి కదా కథ. ఉదే దిటోగా తుస్. అలాగే మాకు చిన్న అరటి చెట్టు ఉంది అన్నట్టు. సో మావానికంట అరటి ఆకు మీద అన్నం తినాలని ఎప్పటి నుంచే అనుకుంటున్నాడు డాడీ. నాకు అరటి ఆకు మీద తినాలనిపిస్తుంది అంటే సరే అని ఒక అరటి ఆకు కోసి మంచిగా క్లీన్ చేసి అన్నం అయితే వడ్డిస్తున్నాము. ఖుషి 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 కృతిక్. ఓ అరిటాకుల్లో భోజనం కృతిక్. హ్యాపీ. భోజనం చేశాక ఎట్లాగో గుమ్మడికాయ చెట్టు కూడా ఉంది. సో ఇట్లా గుమ్మడికాయలు కూడా కాస్తున్నాయి. చాలా మంచి అంటే మన బుడిద గుమ్మడికాయలు ఉన్నాయి. సో అవి మామూలుగా అయితే మనకు ఇది డిస్ట్రిక్ట్ కోసం అని ఇంటి ముందు కట్టుకుంటారు కదా, షాప్ల ముందు, ఇంట్లో ముందు. సో మనం కూడా తెంపుకోదామని తెంపుకోపోతున్నాము. దీంతో కూడా జ్యూస్ చేస్తారంట. జ్యూస్ కోసం అని కూడా ఒకటైతే తీసుకెళ్ళాము. అండ్ ఇవన్నీ పనులు అయిపోయే లోపు ఇది ఉడికించిన అంటే మనము మంట పెట్టినాం కదా, సో గేగులు మంచిగా అయితే కాలినట్టున్నాయి. సో ఈ ఒక్కసారి మనం అవన్నీ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది కాలినాయా లేదా అనేది. అండ్ టేస్ట్ కూడా మీకు చూపిస్తాను, చూడండి.